ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఇవాళ జరగనుంది. 2 పేపర్లకు కలిపి మొత్తం 3,67,912 మంది పరీక్ష రాయనున్నారు. 1,11,647 మంది మొదటి పేపర్ కోసం, 2,56,265 మంది రెండో పేపర్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,574 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకటో పేపర్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు అనుమతి లేదని కన్వీనర్ శేషకుమారి తెలిపారు. ఇంజనీరింగ్లో 12,264 కన్వీనర్ కోటా సీట్లు మిగిలిపోయాయి. ఎంపీసీ అభ్యర్థులకు కేటాయించిన ఫార్మసీ సీట్లు 3,379 భర్తీ కాలేదు. బీటెక్లో 14 విశ్వవిద్యాలయాల కళాశాలల్లో మొత్తం 3,060 సీట్లు ఉండగా కేవలం 19 మాత్రమే మిగిలాయి. మొత్తం 187 ప్రైవేటు కళాశాలల్లో 66,847 కన్వీనర్ కోటా సీట్లు ఉండగా 54,583 సీట్లే భర్తీ అయ్యాయి. 76 కళాశాలల్లో మొత్తం సీట్లు భర్తీ కాగా ఓ కాలేజీలో ఒక్క సీటు భర్తీ కాలేదు. ఎంపీసీ అభ్యర్థులకు కేటాయించిన బి ఫార్మసీ, ఫార్మా డి సీట్లు 3,077 ఉండగా కేవలం 152 మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంజనీరింగ్ తుది విడత సీట్లను ఇవాళ కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 28లోపు ఫీజు చెల్లించి 29లోపు కళాశాలల్లో రిపోర్టు చేయాలని కన్వీనర్ వాణిప్రసాద్ సూచించారు. బోధనా రుసుములకు అర్హత ఉన్నవారు ఈ నెల 27లోగా సహాయ కేంద్రాల్లో ఆదాయ ధృవీకరణ పత్రాలు సమర్పించాలని పేర్కొన్నారు.